మనసులో ఓ తలంపు లేక ప్రణాళిక రావడం ఆలస్యం, ఇక దాన్ని వెంటనే పొందాలన్న కోరిక కలగడం సహజం. ఆ తొందరపాటుతో నిగ్రహం కోల్పోయి ఆశీర్వాదాలను పోగొట్టుకునేవారెందరో. 1960వ సంవత్సరం కింగ్స్టన్ ట్రాయ్ బృందం ప్రదర్శించిన ఎడారిలో నీటి పంపు అనే నృత్య నాటికలో ఓ పశువుల కాపరి ఎడారిలో ప్రయాణిస్తూ ఓ స్థలంలో చేతితో కొట్టే బోరు పంపును చూశాడు. దాని పక్కనే నీళ్లు ఉన్న కూజాపై ఈ నీళ్లు బోరు పంపులో పోసి కొట్టండి అని వ్రాయబడి ఉంది. దాహంతో నాలుక పిడుచకట్టుకుని పోతుంది. కూజాలోని నీళ్లు తాగాలన్న ఆతృత మరోవైపు. కాని ఆ పశువుల కాపరి తాలుకొని కూజాలోని నీళ్లు బోరు పంపులో పోసి కొట్టాడు. స్వచ్ఛమైన మధురమైన నీళ్లు తాగి అతడు పొందిన తృప్తి ఆనందం ఇంతా అంత కాదు. ఒకవేళ కూజాలోని వేడి నీరు తాగితే అతనికి అంత తృప్తి కలిగేది కాదేమో. అందుకే నిదానమే ప్రధానం అంటారు మన పెద్దలు. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములని, తాలిం లేక పనిచేసేవారికి నష్టమే ప్రాప్తిస్తుందని బైబిల్లో కూడా రాయబడి ఉంది. తొందరపడి నష్టపోకుండా ఉండాలంటే ఆశా నిగ్రహం ఉండాలి. కొన్ని పనులు వెంటనే చేయడం అవసరం. కానీ అలా చేసినప్పుడు కలిగే లాభనష్టాల్ని కూడా ఒక క్షణం అంచనా వేసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం. తాలిమితో సరియైన తీర్మానం చేసుకొని ఆధ్యాత్మిక మేలును పొందుదాం.